ఆర్సీబీ బెంచ్ స్ట్రెంత్ డెప్త్ చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే, ఈ వీడియోలో ముందుగా వారి బెంచ్ స్ట్రెంత్ గురించే మాట్లాడాలనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. బెంచ్ స్ట్రెంత్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, ఇక ప్లేయింగ్ 12 ఎంత డేంజరస్‌గా, ఎంత బలంగా ఉంటుందో. ప్రస్తుతానికి బెంచ్‌కే పరిమితమవుతారని మీకు అనిపించే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. బహుశా వారు మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో ఆడకపోవచ్చు. కానీ మెజారిటీ మ్యాచ్‌ల్లో ఆ ప్లేయర్స్ వచ్చి ప్లేయింగ్ 12లో ఆడతారని నాకు అనిపిస్తుంది. ముందుగా జాకబ్ బేతల్ వర్సెస్ ఫిల్ సాల్ట్ గురించి మాట్లాడుకుందాం. జాకబ్ బేతల్ తన కెరీర్ పీక్‌లో ఉన్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 280 రన్స్, 35 యావరేజీ, 152 స్ట్రైక్ రేట్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇండియాపై సెమీఫైనల్‌లో 253 రన్స్ చేస్ చేస్తున్నప్పుడు బేతల్ చేసిన బ్యాటింగ్ దాదాపు 19వ ఓవర్ వరకు ఇంగ్లాండ్‌ని మ్యాచ్‌లో నిలబెట్టింది. అతను ఎంతటి కంపోజర్‌తో బ్యాటింగ్ చేయగలడో ఇది స్పష్టంగా చెబుతుంది. పైగా జాకబ్ బేతల్ బాల్‌తో కూడా ఆర్సీబీకి 1, 2 ఓవర్లు వేయగలడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక ఫిల్ సాల్ట్ విషయానికొస్తే ఆబ్వియస్‌గా అతను చాలా మంచి ప్లేయర్. కానీ టీ20 వరల్డ్ కప్‌లో అతని పెర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు. కేవలం 16 యావరేజ్ మాత్రమే ఉంది. ఇంగ్లాండ్ ఈ టీ20 వరల్డ్ కప్‌లో గెలవలేకపోవడానికి మెయిన్ రీజన్‌లో ఒకటి ఫిల్ సాల్ట్ అస్సలు ఫామ్‌లో లేకపోవడమే. దానికి తోడు ఫిల్ సాల్ట్ కీపింగ్ కూడా ఆర్సీబీకి అవసరం లేదు. ఎందుకంటే కీపింగ్ చేయడానికి జితేష్ శర్మ ఉన్నాడు. అయితే బ్యాక్ టు బ్యాక్ 2 ఐపీఎల్ సీజన్‌లో అతను చాలా బాగా ఆడాడు. 400+ రన్స్, 175 పైగా స్ట్రైక్ రేట్ ఉంది. బహుశా అతను మొదటి కొన్ని మ్యాచ్‌ల్లో స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే బేతల్ వస్తాడు. కానీ నేనైతే జేకబ్ బేతల్‌తోనే స్టార్ట్ చేస్తాను. ఇక రెండవది దేవదత్ పడిక్కల్ వర్సెస్ వెంకటేష్ అయ్యర్. ఎవరికి ఎక్కువ డబ్బులిస్తే వాళ్లే ఆడతారని ఒక అపోహ జనాల్లో ఉంది. అలా ఎందుకు? దేవదత్ పడిక్కల్ అంత చెత్తగా ఏం ఆడాడో నాకు చెప్పండి. ప్రస్తుతానికైతే పడిక్కల్ ఇండియా తరపున వన్‌డే మరియు టెస్ట్ 2 ఫార్మాట్స్ ఆడాలి. ఒక్కసారి మీరు అతని కరెంట్ ఫామ్ చూడండి. ఈసారి రంజీలో 54 యావరేజ్‌తో 543 రన్స్, విజయ్ హజారే ట్రోఫీలో 725 రన్స్ చేసి 4 సెంచరీలు చేశాడు. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 309 రన్స్, 62 యావరేజ్, 167 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. గతంలో అతనికి ఉన్న ఏకైక ఇష్యూ స్ట్రైక్ రేట్ బాలేదని మనం అనుకునేవాళ్ళం. కానీ లాస్ట్ ఇయర్ 150 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. పవర్ ప్లేలో మిడిల్ ఓవర్లో వచ్చి స్పిన్నర్లను ఉతికి ఆరేశాడు. పడిక్కల్ తన కెరీర్ పీక్‌లో ఉన్నాడు. 3 ఫార్మాట్‌ల్లోనూ అదరగొడుతున్నాడు. ఒక బ్యాట్స్‌మెన్ ఇంతకంటే ఏం చేయగలడు? అదే మీరు వెంకటేష్ అయ్యర్ ఫామ్ చూస్తే రంజీలో 36 యావరేజ్, విజయ్ హజారేలో 25 యావరేజ్, సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 26 యావరేజ్ మరియు 119 స్ట్రైక్ రేట్ మాత్రమే ఉంది. పైగా అతను బాల్తో ఏమైనా అద్భుతాలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం వెంకటేష్ అయ్యర్ కంటే ముందు దేవదత్ పడిక్కల్ స్టార్ట్ చేస్తాడు. వికెట్ కీపింగ్ మరియు పేస్ బ్యాకప్స్. వారి వద్ద ఇంగ్లీష్ వికెట్ కీపర్ జోర్డన్ కాక్స్ కూడా ఉన్నాడు. అతను లాస్ట్ ఇయర్ టీ20 బ్లాస్ట్లో 165 స్ట్రైక్ రేట్‌తో 342 రన్స్ చేశాడు. కాబట్టి ఆర్సీబీకి ఎలాంటి టెన్షన్ లేదు. ఫిల్ సాల్ట్ లాంటి బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నా బేతల్ ఆడతాడు. ఒకవేళ ఆర్సీబీకి బేతల్ వద్దు అనుకుంటే జోర్డన్ కాక్స్ ఆడతాడు. ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక యాష్ దయాల్ ఆడతాడా లేదా అనే ఒక అనుమానం ఉంది అతనిపై నడుస్తున్న కేసుల వల్ల. కానీ దానికి కూడా పెద్దగా టెన్షన్ పడవలసిన పని లేదు. ఎందుకంటే బ్యాట్‌తో కూడా కంట్రిబ్యూట్ చేయగల మంగేష్ యాదవ్ వీళ్ళు కొనుగోలు చేశారు. ఈసారి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ముంబై తరపున అతనికి ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఆడే అవకాశం వచ్చింది. అందులో 233 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 28 రన్స్ చేశాడు. ఎంపీ టీ20 లీగ్‌లో 206 స్ట్రైక్ రేట్ ఉంది. నెంబర్ 10, 11లో వచ్చే బ్యాట్స్మెన్ నుండి ఆర్సీబీకి ఎంతకంటే ఏం కావాలి? దానికి తోడు బాల్తో 6 ఇన్నింగ్స్‌ల్లో 8 ఎకానమీతో 14 వికెట్లు తీసుకున్నాడు. ఎంపీ టీ20 లీగ్‌లో అతని యార్కర్లు అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి యాష్ దయాల్ ఆడతాడా లేదా, ఫిల్ సాల్ట్ ఫామ్‌లో ఉన్నాడా లేదా అనేది ఆర్సీబీకి అనవసరం. ఈ బ్యాకప్ బెంచ్ స్ట్రెంత్ డైరెక్ట్‌గా ప్లేయింగ్ 11లోకి వచ్చే అంత స్ట్రాంగ్‌గా ఉంది. స్టార్టింగ్లో మంగేష్ యాదవ్కు స్వింగ్ దొరుకుతుంది. పైగా అతను లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఒక లెఫ్ట్ ఆర్మర్ వేసే ఇన్ స్వింగ్ యార్కర్ డెత్ ఓవర్లో రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా డేంజరస్గా మారుతుంది. కాబట్టి మంగేష్ యాదవ్ స్టార్ట్ చేయగలడనే నాకు అనిపిస్తుంది. బౌలింగ్ కన్సర్న్స్ మరియు స్పిన్ ఆప్షన్స్. హేజల్వుడ్ ఇంజూర్ అయ్యాడు. అతనికి బ్యాకప్గా జాకబ్ డఫీ ఉన్నాడు. ఈ పాయింట్ని నేను ఎక్కువగా హైప్ చేయను. ఎందుకంటే వైట్ బాల్ ఫార్మాట్లో కనీసం హేజల్వుడ్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. జాకబ్ డఫీ మంచి బౌలర్. ఆల్మోస్ట్ ఇద్దరిది ఒకే ప్యాటర్న్. పొడవుగా ఉండటం వల్ల రిలీజ్ పాయింట్ హైగా ఉంటుంది. హీట్ ది డెక్ బౌలర్. గుడ్ లెంత్ డెలివరీలతో పిచ్ మీద మూమెంట్ రాబడతాడు. కానీ ఈసారి టీ20 వరల్డ్ కప్లో జాకబ్ డఫీని బ్యాట్స్మెన్లు ఎలా చితకబాదారో చూసి మధ్యలో అతన్ని డ్రాప్ కూడా చేశారు. ఫైనల్లో వచ్చాడు, మళ్ళీ దెబ్బలు తిన్నాడు. ఈ వరల్డ్ కప్లో 5 ఇన్నింగ్స్లో 3 వికెట్లు, 11 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్లో కూడా 11 ఎకానమీనే ఉంది.
బహుశా జేకబ్ డబీ వచ్చి న్యూ బాల్తో బాగా వేయవచ్చేమో, కానీ డెత్ ఓవర్లో మాత్రం హేజల్వుడ్కి ఏమాత్రం సాటి రాడు. అయినా సరే ఒకవేళ హేజల్వుడ్ 2-3 మ్యాచ్లకు దూరం అయితే జేకబ్ డబీ ఒక గ్రేట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీ పరంగా చూస్తే గత సంవత్సరం టెస్ట్ మ్యాచ్ల్లో ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ జేకబ్ డబీ అనొచ్చు. వారి వద్ద బ్యాకప్గా స్వప్నిల్ సింగ్ ఉన్నాడు. మనం స్వప్నిల్ సింగ్ని చాలా ఇగ్నోర్ చేసాం, కానీ 2024లో ఆర్సీబీ కంబ్యాక్ చేసింది స్వప్నిల్ సింగ్ వచ్చినప్పుడే. పవర్ ప్లేలో బౌలింగ్ వచ్చి దాదాపు ప్రతి మ్యాచ్లోనూ వికెట్ తీసుకున్నాడు. ఈసారి సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 7 ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీశాడు మరియు విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్తో కూడా ఒక సెంచరీ చేశాడు. వీరికి మరొక బ్యాకప్ బౌలర్గా విక్కీ ఓస్తవాల్ ఉన్నాడు. అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ బౌలర్. అతను సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 6 ఎకానమీతో 7 వికెట్లు తీశాడు. కాబట్టి బ్యాకప్ చూసుకుంటే బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా అద్భుతంగా ఉంది. ఎవరైనా ఎవరి ప్లేస్లో అయినా ఆడగలరు. ఎవరైనా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నా ఎలాంటి టెన్షన్ లేదు. కేవలం హేజల్వుడ్ ఇంజ్యూరీ మాత్రమే చిన్న కన్సర్న్. నాకు తెలిసినంత వరకు అతను 2-3 మ్యాచ్ల తర్వాత వచ్చేస్తాడు, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. హేజల్వుడ్ లేకుండా ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిస్తే అది వాళ్ళకి బోనస్ లాంటిదే. మీరు అర్థం చేసుకోండి, నేను ఆర్సీబీ బ్యాటింగ్ బ్యాకప్కు 10కి 10 రేటింగ్ ఇస్తున్నాను. బౌలింగ్ మరియు ఆల్రౌండర్ బ్యాకప్కు 10కి 9 ఇస్తున్నాను. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళ దగ్గర నువాన్ తుషారా ఉన్నాడు, రసిక్ దార్ ఉన్నాడు. అతను డెత్ ఓవర్లో వచ్చి అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఆర్సీబీకి ఇంకేం కావాలి? ఇక ప్లేయింగ్ 12 విషయానికి వద్దాం. ఓపెనింగ్ విరాట్ కోహ్లీ చేస్తాడు. అతనితో పాటు దేవదత్ పడిక్కల్, నెంబర్ 3లో జాకబ్ బేతల్, 4లో రజత్ పాటిదార్, 5లో టీమ్ డేవిడ్, 6లో జితేష్ శర్మ, 7లో రొమారియో షెఫర్డ్, 8లో కృణాల్ పాండ్యా, 9లో మంగేష్ యాదవ్, 10లో భువనేశ్వర్ కుమార్, 11లో జోష్ హేజల్వుడ్, 12లో సుయేష్ శర్మ. కృణాల్ పాండ్యా వరకు దాదాపు ప్రాపర్ బ్యాటింగ్ ఉంది. 9లో వచ్చే మంగేష్ యాదవ్ భారీ షాట్లు కొట్టగలడు. భువనేశ్వర్ కుమార్ కూడా కొద్దో గొప్ప బ్యాటింగ్ చేయగలడు. ఆర్సీబీ దగ్గర కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ, జాకబ్ బేతల్ రూపంలో 3 స్పిన్ ఆప్షన్లు ఉన్నాయి. టీమ్ డేవిడ్ కూడా కొంత బౌలింగ్ చేయగలడు. 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి విషయంలోనూ అద్భుతమైన డెప్త్ ఉంది. బౌలింగ్ మరియు బ్యాటింగ్ రేటింగ్స్ గురించి చూద్దాం. పవర్ ప్లేలో వాళ్ళ కోసం విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మరియు జాకబ్ బేతల్ ఆడతారు. పడిక్కల్ మరియు బేతల్ ఫామ్ గురించి నేను ముందే చెప్పాను. ఇక కోహ్లీ ఫామ్ అసలు మ్యాటరే కాదు. ఈ సంవత్సరం వన్డేలో విరాట్ కోహ్లీ ఆడిన విధానం చూస్తే ఈ ఐపీఎల్లో 165, 170 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినా నేను పెద్దగా ఆశ్చర్యపోను. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ సిరీస్లో అతని స్ట్రైక్ రేట్ అద్భుతం. పవర్ ప్లేలో వాళ్ళ బ్యాటింగ్ డిస్ట్రాక్టివ్గా ఉంది. ముగ్గురు 3 ఫార్మెట్ ప్లేయర్స్. నా రేటింగ్ 10కి 10. మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకున్నాం. జాకబ్ బేతల్ నెంబర్ 3లో వస్తున్నాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్ మరియు టీమ్ డేవిడ్ ఉన్నారు. టీమ్ డేవిడ్ నెంబర్ 5లో సరిగ్గా సరిపోతాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను యావరేజ్ 53, స్ట్రైక్ రేట్ 180. రజత్ పాటిదార్ స్పిన్నర్ల మీద ఆడే విధానం అందరికీ తెలుసు. అయితే రజత్ కరెంట్ ఫామ్ కాస్త బాగోలేదు, కాబట్టి ప్రస్తుతానికి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. టీమ్ డేవిడ్, జితేష్ శర్మ మరియు రొమారియో షెఫర్డ్, కృణాల్ పాండ్యా ఈ లైనప్ చూస్తే ఇంకా ఖతర్నాక్ బ్యాటింగ్ డెప్త్ బహుశా ఇంకెవరికీ లేదేమో. జితేష్ శర్మ స్పిన్, పేస్ రెండింటినీ అద్భుతంగా ఆడతాడు. లాస్ట్ సీజన్ ఆర్సీబీ గెలవడానికి అతనే ప్రధాన కారణం. ఈ రేటింగ్ 10కి 10 ఇస్తున్నాను. పవర్ ప్లే బౌలింగ్. హేజల్వుడ్ 2 ఓవర్లు, భువనేశ్వర్ కుమార్ 2 ఓవర్లు, యాష్ దయాల్ లేదా మంగేష్ యాదవ్ 2 ఓవర్లు వేస్తారు. ఇది చాలా బ్యాలెన్స్డ్ పేస్ అటాక్. హేజల్వుడ్ వికెట్లు తీస్తాడు, రన్స్ ఇవ్వడు. భువనేశ్వర్ కుమార్ కూడా ఎక్స్పీరియన్స్డ్. యాష్ దయాల్ ఆడతాడో లేదో తెలియదు. మంగేష్ యాదవ్ కొత్త కుర్రాడు కాబట్టి 10కి 9 రేటింగ్ ఇస్తున్నాను. మిడిల్ ఓవర్స్ బౌలింగ్. కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ, జాకబ్ బేతల్, షెఫర్డ్. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళ స్పిన్ అటాక్ని తక్కువ అంచనా వేశాం, కానీ వాళ్ళు స్మార్ట్గా బౌలింగ్ వేసి సక్సెస్ అయ్యారు. అయితే మంచి బ్యాట్స్మెన్స్ చేతిలో పడితే భారీ దెబ్బతినే అవకాశం ఉంది, కాబట్టి నేను 10కి 8.5 రేటింగ్ ఇస్తున్నాను. డెత్ బౌలింగ్. హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ మరియు యాష్ దయాల్. గత 2 ఏళ్లలో డెత్ ఓవర్లో యాష్ దర్ వేసిన బౌలింగ్, అతని యార్కర్లు అద్భుతం. మంగేష్ యాదవ్ విషయానికి వస్తే స్పీడ్ ఇన్స్వింగర్లు చూసాం. భువనేశ్వర్ కుమార్ కూడా ఈ మధ్య డెత్ ఓవర్లో కాస్త రన్స్ ఇస్తున్నాడు, కాబట్టి నేను రేటింగ్ 10కి 9 ఇస్తున్నాను. మొత్తంగా చూస్తే వీళ్ళ కెప్టెన్ పాటిదార్ కూడా చాలా మంచివాడు, చాలా కూల్గా ఉంటాడు. లాస్ట్ ఇయర్ అతను స్పిన్నర్లను రొటేట్ చేసిన విధానం సూపర్. దానికి తోడు హేజల్వుడ్ ఉన్నాడు. ఏ వర్కౌట్ కానప్పుడు హేజల్వుడ్ పని కానిచ్చేస్తాడు. నాకైతే ఈ టీంలో పెద్దగా వీక్నెస్ ఏమీ కనిపించడం లేదు. బెంచ్ స్ట్రెంత్ కూడా సూపర్గా ఉంది. నాకైతే ఈసారి ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్తుందని అనిపిస్తుంది. వీళ్ళు క్వాలిఫై కాకూడదు అంటే ప్లేయింగ్ 12లో కనీసం 7 నుంచి 8 ప్లేయర్స్ అత్యంత దారుణంగా ఫెయిల్ అవ్వాలి, లేదంటే కళ్ళు మూసుకుని క్వాలిఫై అయిపోతారు. ఈ ఆర్సీబీ స్క్వాడ్ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.